విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు. అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది? సో మనం ఫుల్గా లాస్ట్ 4 years నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒక్కొక్క గృహలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ 3 areas అన్నీ ఏదైతే అట్లీస్ట్ 3-4 areas వచ్చేసినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ది ఒకటే ఉంది, అది ఇంకా వీళ్ళు బెల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది. డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి. సో ఏదన్నా ఇలాంటి మహిళలకి ఏదైతే ఎన్జిఓస్ కానివ్వండి లేకపోతే ఇలా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే శక్తి సదన్ నిర్వహిస్తున్నారో అవి బాగా జరగాలంటే మాత్రం ప్రభుత్వం ఫండింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా సరే అండి. ఎందుకంటే కమిషన్ అనేది మహిళా కమిషన్ అనేది కేవలం ఆడవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవటానికి పేరెంట్స్ లేకపోయినా ఎవరు లేకపోయినా ఆదుకోవటానికి ప్రభుత్వం ఉంది, లేకపోతే మహిళా కమిషన్ అనేది ఉన్నది అనేది ఒక భరోసా మహిళా కమిషన్ కలిగియాలి. సో గత 5 ఏళ్లలో ఎలా ఉందో నిర్వీర్యమైందో అని అందరం చూసాము. బట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి మహిళా కమిషన్ పనితీరు మార్చుకొని లేడీస్ అందరికీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము ఉన్నాము, మీకు ఏ ఆపద కలిగినా ఏ ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా మహిళా కమిషన్ అదే ఉంది గుర్తుంచుకోండి అని చెప్పడానికి ఈరోజు ఈ విజిట్స్ అన్నీ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో చాలా వరకు కేసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ చేయటం, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించడం, లేకపోతే కోర్టుకి పంపించి అలాగే పోలీసులు సాయం తీసుకొని, బికాస్ ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీసులనే. సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని 1-stop సెంటర్స్కి పంపించడం, అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే శక్తి సదన్ పంపించడం, ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమ్ లాగా పనిచేయాలి. కోఆర్డినేటెడ్గా పనిచేస్తే చాలామందిని కూడా వెంటనే ఒక 1 monthలోనో 2 monthలోనో వాళ్ళది సాల్వ్ చేసి పంపించే విధంగా మహిళా కమిషన్ కృషి చేయాలి. సో ఇక నుంచి ఎవరికే ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా వెంటనే దాన్ని సాల్వ్ చేసి మహిళలకి ఒక భరోసా కల్పించడం అనేది ఫస్ట్ మా మెయిన్ ఎజెండా అండి. సో దాని భాగంగా ఈ విజిట్స్ జరగడం జరిగింది. బికాస్ దాదాపు లాస్ట్ 5 yearsలో కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని శక్తి సదన్స్ కానివ్వండి 21,000 కోట్లు రిలీజ్ చేసింది. సో మరి అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుని అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రం ఉపయోగించుకోలేకపోయింది. మరి ఇప్పటి నుంచైనా వాళ్ళు ఇచ్చే ఫండ్కి మనం మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొని డెఫినెట్లీ ఇంకా మంచి చేయాలి. ఇంకా ఎందుకంటే ఎన్జిఓస్ కూడా బాగా ఉత్సాహంగా ఉన్నాయి మంచి చేయడం. ఇందా మేము విజిట్ చేసాము, వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎన్జిఓస్, ఎందుకంటే ఫండ్స్ వస్తున్నాయి. ఒకవేళ ఫండ్స్ టైంకి రాకపోతే బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ లాస్ట్ 5 years ఆ పిల్లలు సంపాదించుకునే ఇన్కంలో నుంచి కూడా అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళు లోన్ ఇస్తున్నారు. ఎన్జిఓ ఆ శక్తి సదన్ రన్ చేయటానికి వాళ్ళకి వచ్చి ఇంకా మంత్లీ 500 ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేస్తారండి. దాంట్లో నుంచి కానివ్వండి వాళ్ళు బయట పనిచేసి కానివ్వండి లేకపోతే బట్టల మీద ప్రింటింగ్ వేసో బ్యాగులు తయారు చేసో వీటి మీద వచ్చే ఇన్కమ్ ద్వారా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని కూడా వాళ్ళు ఆ ఎన్జిఓకి ఇచ్చి అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ అయ్యే వరకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఆ సిచ్యువేషన్ రాకూడదు.